వీడియో చూసేటప్పుడు మీకు కూడా తెల్లగా అసహ్యంగా గంటల గంటలు మీరు చదవలేరు. అందుకని నేను బ్లాక్ పెడతాను నేను యాక్చువల్గా. బ్లాక్ పెట్టేది అందుకనమాట. ఈ బ్లాక్ ఉండటం వల్ల మీరు ఎన్ని గంటల సేపు అయినా ఈ వీడియోని మళ్ళీ చూడొచ్చు అనమాట. అందుకే బ్లాక్ యాక్చువల్గా. ఓకే, ఐదో ఫ్లాగ్ ఏంది? ఎల్ సార్. యూజర్ నేమ్. ఎల్. లాక్ ద యూజర్. ఎల్ లాక్ ద యూసర్ వస్తుందా? నో సార్. యూజర్ నేమ్ చేంజింగ్ సార్. యూజర్ నేమ్ చేంజింగ్. ఓకే, రైట్. Capital L for login. Capital L for user lock, sir. Login. ఎల్ ఫర్ Capital. యూజర్ అకౌంట్ లాక్. రైట్. సో 7. Capital L, sir. క్యాపిటల్ ఎల్. రైట్, రైట్. ఓకే. ఇక్కడ ఏం Capital U క్యాపిటల్ for user Capital unlock, U sir. unlock the User account unlock, sir. సో ఎస్. ఓకే. డిజేబుల్. ఇక్కడ కూడా అది డిజేబుల్. ఇదేమొచ్చింది? ఎనేబుల్. అంతే. అంటే అక్కడ సింపుల్గా చెప్పాలంటే ఎస్ ఎస్, పాస్వర్డ్ డిజేబుల్, పాస్వర్డ్ ఎనేబుల్, దట్స్ ఆల్. దాన్నే మనం యూజర్ అకౌంట్ లాక్ అని పిలుస్తాం. ఓకే, 8 ఏంటి? 8వ ఫ్లాగ్. స్మాల్ జీ ఫర్ గ్రూప్. గ్రూప్. అది ఇదేంది? స్మాల్ జీ ఫర్ గ్రూప్ ఎందుకు వచ్చింది ఇక్కడ? అసైనింగ్. చేంజింగ్ అసైనింగ్. అసైనింగ్ ప్రైమరీ. ప్రైమరీ గ్రూప్. క్యాపిటల్ జీ ఫర్ సెకండ్ గ్రూప్. 9 ఫర్. Capital G for secondary group adding, sir. ఓకే, తర్వాత 10. Capital N క్యాపిటల్ for ఎల్. change the capital small n, sir. స్మాల్ ఎన్. Yes, sir. Changing the group names. చేంజింగ్ ద గ్రూప్ నేమా? మనకి ఇది గ్రూప్ కాదు, యూజర్ కదా ఇది. User, sir. అర్థం కాదా మీరు చెప్పేది ఏంటి? ఎస్, ఎన్ అంటే ఏంటి అంటున్నాను నేను. ఎన్. ఎన్ ఎక్కడ ఉంది అంటున్నాను నేను.